నా చిన్నతనాన ఇంటికో బర్రె ఉండేది. పొద్దుగాలో 2 లీటర్లు, మాపటిలో 2 లీటర్లు పాలిచ్చేటి బర్రెలు. ఓ బర్రె ఎండిపోతాలకే ఇంకోటి ఈ నేటిది ఉండే. ఎవరిలో ఒకళ్ళు ఇంట్లో బర్రెలు లేనోళ్ళుంటే ఒకళ్ళ కాడ ఆడికే పట్టుకునేటోళ్ళు. పొద్దుగాలనే చెంబు పట్టుకుని పోయి ఆడికే పాలు తెచ్చుకుంటుండే. కానీ ఇప్పుడు బర్రెలు లేకుంటాయినాయి, మొత్తం ప్యాకెట్ పాలే గతైనాయి. అంత మంచినే ఉన్నది కానీ ఇప్పుడు ఈ పాల ముచ్చటెందుకు అనంటే గిట్లా పాలన బారబోసేది ఎక్కువ కాదు, కొనేటోళ్ళు లేక. సంగారెడ్డి జిల్లాలున్న జహీరాబాద్ లో 2 పాల ఉత్పత్తి పరిశ్రమలున్న పాడి రైతుల కాంచి పాలను కొనేటి దిక్కులేదట. కంపెనీలు చాలా ఉన్నాయి, వాళ్ళకి మద్దతు ధర లేక వేరే రాష్ట్రం నుంచి పాలు వస్తున్నాయి. మా ఉన్న రైతులు ఏదైతే పాడి పరిశ్రమ 12 గంటలు కష్టపడితే 1 లీటర్ పాలు పిండుతాం. అలాంటిది పాలు ఈ రోజు రోడ్డు మీద మా పరిస్థితి బాగలేదు. మమ్మల్ని కాపాడండి, మమ్మల్ని కాపాడితే మీరు ఆరోగ్యం ఉంటారు. మీకోసం, ప్రజల కోసమే మేము కష్టపడుతున్నాము. బయటి రాష్ట్రాలకేంచి వచ్చిన పాలను కొంటున్నాట గాని పక్కనే ఉన్న పాడి రైతుల కాంచి సుక్క కూడా కొంటలేదట పాలను. అందుకనే ఇగో ఇట్లా చక్కని పాలను మట్టి పాలు చేసిరు పాడి రైతులు. అట్టెందుకు కింద పోసిరంటే ఇదో రకమైన నిరసన అంటున్నారు. ఇంతవరకు మద్దతు ధర లేకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు. పాడి రైతులు కాపాడుకోకపోతే, పాడి ఉత్పత్తి జరగకపోతే కల్తీ పాలు వచ్చి జయరాజ్ ప్రాంతం గానీ, హైదరాబాద్ గానీ, తెలంగాణ రాష్ట్రమే దానికెళ్ళి మా హెల్త్లకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. ఏం చేస్తారు మరి? పెట్టుబడులు పెట్టి పాడి గేదెలను పాడి ఆవులను సాది పాలు తీస్తే పావుల లాభం లేకుంటాయే. ప్యాకెట్ పాలకున్న ఈలో సిక్కడి పాలకు లేకుంటాయింది. నకిలీ పాలను కొంటున్నాట గాని అసలు పాలను కాంటలేదట. అందుకనే ఇగో ఇట్ట బ్యానర్లు పట్టుకుని ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీ చేసుకుంటూ వచ్చి పెద్ద సార్కు వాళ్ళ బాధల్ని రాసిన కాగితాలు ఇచ్చిరు పాడి రైతులు. పాలకు మద్దతు ధర ఇవ్వాలనేది వాళ్ళ డిమాండ్. మరి చూడాలే పాడి రైతులను గవర్నమెంట్ ఎట్టాదుకుంటారో ఏందో అనేటిదిగా రేపు